మోదీ అమిత్ షా కుట్ర బయటపడింది. కోర్టు వెలుపల కేజ్రీవాల్ కన్నీటి పర్యంతం. నికార్సైన నిజాయితీపరుడునని వ్యాఖ్య. ఢిల్లీలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని సవాల్. అయితే ఇక్కడ ఏంది, లిక్కర్ స్కామ్లో సంచలన తీర్పిచ్చింది రౌస్ ఎవెన్యూ కోర్టు. అయితే తీర్పిచ్చినాక మన ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఏమంటారు, మోదీ అమిత్ షా కుట్ర బయటపడింది, కోర్టు వెలుపల కేజ్రీవాల్ కన్నీటి పర్యంతం. అయితే ఢిల్లీలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అంటున్నాడు. అయితే కేజ్రీవాల్, సిసోడియా, కవిత సహా 23 మందికి క్లీన్ చిట్. ఎలాంటి అంగీకార యోగ్యమైన సాక్ష్యాలు లేవు, కేవలం ఊహాగానాలు, అనుమానాలే ఆధారం. దర్యాప్తు సంస్థల పనితీరుపై న్యాయమూర్తి ఆగ్రహం. సౌత్ గ్రూప్ పదం వాడకంపై తీవ్ర అభ్యంతరం. తీర్పుపై ఢిల్లీ హైకోర్టులో సిబిఐ సవాల్. సౌత్ 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 అని తేడా చేసి మాట్లాడారు, తేడా చేసి సౌత్ వాళ్ళని. అయితే దాని మీద న్యాయమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిండు. అయితే ఇక్కడ ఏందే మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే, కవితకు ఊరట లభించింది, బిగ్ రిలీఫ్ అని చెప్పేసి కొంతమంది వేసారు. అయితే ఇక్కడనే ఇదే వార్త దీంట్లో తీసుకున్నట్టయితే, కవితకు బిగ్ రిలీఫ్, లిక్కర్ స్కామ్లో కేసు కొట్టేసిన ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్ట్ అని చెప్పేసి ఇక్కడ వేసారు. అయితే మళ్ళీ ఇదే V6లో అయితే లిక్కర్ స్కామ్లో కవితకు క్లీన్ చిట్. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, సిసోడియా సహా మరో 20 మందికి ఊరట. నిందితులందరూ నిర్దేశులైన తేల్చి చెప్పిన సిబిఐ స్పెషల్ కోర్టు. అయితే ఇక్కడ దీని మీద మరి ఇక్కడ వీళ్ళేమంటారు, బీజేపీ వాళ్ళు, కవిత నిర్దోషిగా ఇంకా తేలలేదు, ఫోన్ సిమ్ కార్డులు ఎందుకు కాల్చారు, ముందుంది ముసళ్ళ పండుగ, ఇది కేవలం ట్రయల్ కోర్టులో జరిగిన ఒక నిర్ణయం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ రౌస్ ఎవెన్యూ కోర్టులో కేసు కొట్టేసారు. మళ్ళీ వీళ్ళు ఏం చేసినారు, సిబిఐ వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసిర్రు తీర్పుని. ఇప్పుడు మరి ఇంకా ఢిల్లీ హైకోర్టులో మరి ఇంకెన్ని రోజులు నడుస్తుంది, ఏంది, ఏం జరిగింది? అయితే ఈ కేసు ఇంత తొందరగా కొట్టేస్తారని ఎవరు కూడా ఊహించకుండొచ్చు. అంటే చాలా కేసులు చూసినాం, కొన్ని సంవత్సరాల తరబడి నడుస్తాయి, కానీ ఈ కేసు ఇంత తొందరగా వచ్చేసి ధన వచ్చేసి తొందరగా ఈ కేసు కొట్టివేయబడడం, ఇవన్నీ చూస్తే బీఆర్ఎస్లో నుంచి బయటికి వచ్చినాక కవిత మరి ఏమైనా చక్రం తిప్పిందా అని జనాలు ఆలోచిస్తున్నారు. మరి ఏం జరిగి ఉంటుంది రాజకీయంగా అనే ఆలోచనలో జనాలు అందరూ ఆలోచిస్తున్నారు. అయితే ఈమెకు క్లీన్ చీట్ రావడం వల్ల బీఆర్ఎస్ పార్టీలో గుబులు మొదలైంది. ఇప్పటికే నడుములిరిగి సడుగులిరిగి మూలుగుతున్న బీఆర్ఎస్ మీద మళ్ళీ ఒక పెద్ద బండరాయి పడ్డట్టు అయింది. కవితకు ఇప్పుడు ఈ రిలీఫ్ బిగ్ రిలీఫ్ కావడము, కేసు కొట్టేయడంతో. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో ప్రతి ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ ఓడిపోయింది కదా. ఇప్పుడు ఈమె ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు పోతుంది. ఎందుకు బీఆర్ఎస్కు నష్టం అంటే, ఈమె బీఆర్ఎస్ పార్టీ నుండే బయటికి వచ్చింది, వీళ్ళ నాన్ననే నాయ కాబట్టి ఎంతోమంది ఈమెని అభిమానించిరు, ఆదరించిరు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, అందులో ఉన్నోళ్ళు కవిత వైపు చూస్తారు. ఇన్ని రోజులు ఏంటంటే కవితని కావాలని బ్లేమ్ చేయడం కోసం బీఆర్ఎస్ మీడియా కూడా లిక్కర్ స్కామ్, లిక్కర్ క్వీన్ అని ఇప్పుడు అండర్ గ్రౌండ్ ప్రచారం చేసిరు బాగా. లిక్కర్ క్వీన్ అని, సారా దందా అని వాళ్ళు ప్రచారం చేసిరు. అయితే ఇప్పుడు క్లీన్ చీట్ వచ్చింది, ఇప్పుడు అనడానికి లేదు. ఇప్పుడు ఏమున్నది, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళే ఇప్పుడు కవిత దగ్గరికి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉన్నది. రెగ్యులర్గా టచ్లో ఉన్నారని కూడా తెలుసు. అయితే రాజకీయంగా ఇంకా మరింత పుంజుకునే అవకాశం. మొన్న ఒక మాట అన్నది ప్రెస్ మీట్లో, ఖాళీ ఏ ట్రైలరే అవి పిక్చర్ బాకీ అంటుంది. అంటే ఇప్పుడు మీరు చూసిందంతా ట్రైలరు, ఇంకా అసలు పిక్చర్ ముందలున్న చూపిస్తా అని చెప్తున్నది. అంటే ఆమె ఒక పథకం ప్రకారమే ప్లాన్ వేసుకున్నది. ఇక ఎప్పుడు ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఎట్లెట్లా రాజకీయం చేయాలి అని చెప్పేసి క్లియర్గా చెప్తుంది. అయితే ఇదే విషయంలో ఇక్కడ ఏమంటాడు, లిక్కర్ కేసు వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందనేమో కేటీఆర్ అంటాడు. ఒకసారి ఏమంటాడు, కవితకు న్యాయం జరిగింది అంటాడు. ఇటు అటు కాకుండా మెలికే పెట్టినట్టు మాట్లాడుతున్నాడు. లిక్కర్ కేసు ఎప్పుడు కేసు అయింది, లిక్కర్ కేసు బీఆర్ఎస్ ఓడిపోయినాక తర్వాత కవిత అరెస్ట్ అయింది, ఓడిపోయిన తర్వాత. మరి లిక్కర్ కేసు అని చెప్పేసి ఎందుకు వేస్తున్నాడంటే, నా వల్లనే ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ అని ఎందుకు ఒప్పుకుంటున్నాడు కేటీఆర్? ఇప్పుడు ఆమె క్లియర్గా చెప్తానే ఉంది,
ఏముంది, కడిగిన ముత్యంలో బయటకు వచ్చిన లిక్కర్ స్కామ్ తప్పుడు కేసు కవిత. బీఆర్ఎస్ ఓటమికి ఈ కేసే కారణం అంటూ కేటీఆర్ ట్వీట్ ఇస్తున్నారు. పార్టీ తప్పులు ఆ పార్టీ పెద్దల అహంకారంతోనే కదా ఓడిపోయింది. కేసును నా మెడకు ఎందుకు వేయాలని చూస్తున్నారు? నేను జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ ఒక్కసారైనా మీడియాతో మాట్లాడిర్రా? మాట్లాడలే. ప్రెస్ మీట్లు పెట్టలే, కలవాలి, ఢిల్లీకి పోవాలి, ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో కూడా మాట్లాడాల్సిండే. అసలు ఢిల్లీలో కూడా ఎక్కడ కూడా మాట్లాడలే. ఏందంటే మాట్లాడితే మళ్ళీ మా మీదనే ఇంకేమన్నా అనుకుంటారా, తప్పు చేసిన ఆమె దగ్గరికి పోయిర్రా అని అనుకుంటారా? మరి ఇప్పుడేమో కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. ఇప్పుడు మరి దగ్గరికి తీసుకుంటాడా మరి కేసీఆర్? అమ్మ నువ్వే తప్పు చేయలే, కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చినావు కదా, ఇక రా మనం అందరం కలిసిపోదామని పిలిస్తే మరి కవిత పోయే అవకాశాలు ఉన్నాయా? కలిసే అవకాశాలు ఉన్నాయా? నాకు తెలిసి ఖచ్చితంగా ఫోన్లో మాట్లాడే ఉండి ఉంటారు. కేసీఆర్ను కవిత మాట్లాడుకొని ఉంటారు. ఎందుకంటే మాట్లాడుకోవాలి, తండ్రి బిడ్డలు కాబట్టి. ఎందుకంటే ఉంటుంది ప్రేమ, భూమి మీద శాశ్వతంగా బతకడానికి రాలే కాబట్టి. సరే, ఆయన కొడుకు మీద కంటే కూడా బిడ్డ మీద ప్రేమ ఎక్కువ ఉంటుందని చాలాసార్లు చెప్పిండు ప్రెస్ మీట్లలో, ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు. ఎక్కువ ఎవరి మీద ఉంటుందంటే, ఎక్కువ అంటే మా నా కూతురు మీదనే ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా మాట్లాడిండు. మరి ఆ ఎక్కువ ఉన్న ఆయన ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేసిండు? మరి ఇప్పుడు ఏమైనా దగ్గరికి తీసుకుంటాడా? మరి ఇక్కడ కడిగిన ముత్యం అయిపోయింది కదా, మరి కడిగిన ముత్యం అయినప్పుడు ఖచ్చితంగా మరి దగ్గరికి తీసుకుంటారా? ఏం జరుగుతుంది? రాజకీయాలు 2028-29లో భయంకరమైన మలుపులు తిరుగుతాయి. ఇక్కడనేమో సత్యమే గెలిచింది, నేను కట్టర్ ఇమాందార్ అని రుజువైంది, కోర్టు బయట మీడియా ముందు కేజ్రీవాల్ కంటతడి. ఇప్పుడు ఎవరైతే ఈయనను వ్యతిరేకించారో ఈయన గురించి ఆలోచన మొదలు పెడతారు. ఆ ఢిల్లీలో ఈయనను గద్ద దింపేదాకా నానా ప్రయత్నాలు చేసిర్రు. ఇగో ఆప్ నేతలందరినీ వేధించారంటూ భావోద్వేగం, వాటిని మౌనంగా భరించానన్న ఢిల్లీ మాజీ సీఎం. ఏం చేస్తాడు మరి? ఇప్పుడు మౌనంగా భరించినట్టే, అధికారంలో ఉన్నది వాళ్ళు, అధికారంలో ఉన్నప్పుడు నువ్వేం చేయలేవు, మౌనమేగా అన్నిటికీ. ఎక్కడనొచ్చో సాధారణ లైఫ్ గడుపుతూ ఢిల్లీ పీఠం మీద కూర్చున్నాడు అధికారంలోకి వచ్చి. అంటే ప్రజలు ఎంత నమ్మి అధికారం ఇస్తారు? ఆలోచన చేయరు. కానీ అటువంటి ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి, స్కామ్ అన్నారు. ఏ స్కామ్ లేదు, అదొక స్కామ్ క్రియేట్ అయింది. కొత్త పాలసీ తీసుకొద్దామనుకున్నారు, ఆ పాలసీలో కురుకపోయారు. మరి ఆ పాలసీలో ఎలుబట్టే ఆధారాలు దొరకలేదని రౌస్ రెవెన్యూ కోర్టు కొట్టేసింది. మళ్ళీ అదే సిబిఐ హైకోర్టులో మళ్ళీ సవాల్ చేస్తున్నది. ఈ సవాల్ నేపథ్యంలో మరి వీళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటాయా? ఏం ఆధారాలు ఏందైతే వీళ్ళు మళ్ళీ హైకోర్టులో సవాల్ చేయరు కదా. అంటే ఖచ్చితంగా ఏదో ఆధారాలు ఉండి ఉంటాయి. మరి హైకోర్టు ఎట్లా తీసుకుంటుంది, ఏం చేస్తుంది అనేది నెక్స్ట్ ఆలోచన చేయాలి. లేకుంటే మరి హైకోర్టులో ఎందుకు సవాల్ చేసిరు, మరి వీళ్ళని ఏమన్నా లొంగ తీసుకోవడానిక, భయపెట్టడానిక, మరి అది కూడా ఆలోచన చేయాల్సి వస్తుంది. అని ఏం చేసినా రాజకీయాలల్లో కక్ష సాధింపు చర్యలు తీసుకుంటే, గతంలోనంటే తెలవకుండా ఏదో మీడియా లేకుండా, మీడియా ప్రభావం లేకుండా మీరు రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టినా కానీ చెల్లినాయి. కానీ ఇప్పుడు చెల్లవు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఎవ్వరు చేసినా ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అప్డేట్ అయి ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో చూడుర్రి, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించి అన్ని రాజకీయ వేధింపులు, రాజకీయ కక్షలతోని ఎట్టకెళ్ళి ప్రతి దాంట్లో రాజకీయం చేసి అనగదొక్కాల ప్రతిపక్షాలను లేకుండా చేయాలన్న ఉద్దేశంతో పనిచేస్తే ఎలక్షన్లలో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా డబ్బులు ఖర్చు పెట్టని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి గద్దె మీద కూసబెట్టిరు. అంటే ఏ రాజకీయ కక్షతో చేస్తే నువ్వు విజయం సాధించలేవు. ప్రజల మనసు గెలవాలి ఎట్లకెళ్ళి ఫైనల్గా. నువ్వు డబ్బులు ఇస్తే కూడా ప్రజల మనసు గెలవలే చూడు. అది అంటే ఆ రకంగా రాజకీయం చేయాలి, చేస్తే బాగుపడతారు. కానీ ఇంత అయ్యింది కదా. ఇప్పుడు కొత్త నూతనోత్సాహం ఇప్పుడు జాగృతిలా మొత్తం హోలీ సెలబ్రేషన్స్ ముందే చేసుకున్నారు వీళ్ళు.